నారద మహర్షి గర్వభంగ ప్రకరణం ఇంకా పరిసమాప్తి కాలేదా? కాలేదు. అతడు ఇప్పుడు యాచన వృత్తి పూని దేశాటనకు బయలుదేరాడు. మనం ఇప్పుడు అతనికి దాతల రూపంలో దర్శనం ఇవ్వాలి. పద. ధర సింహాసనమై ఆసనమై నభము గొడుగై గొడుగై తద్దేవతల్ తుచ్చులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండం ఆకారమై కారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఎవరు మీరు? భట్రోజులా? కాదు, భావమర్దులం, బ్రహ్మపుత్రులం. నారదమునీంద్రులా? ఈ ఆసనం అలంకరించండి స్వామి. తమ రాకకు కారణం? ఆకలి. ఆకలా? అది కాదు మహారాజా, మానవునికి ముఖ్యమైన ఆకలి భక్తి. ఆ భక్తిని వృద్ధి చేయడానికి దేశంలో ఒక పెద్ద దేవాలయం కట్టిస్తున్నాను. దానికి అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ కేరళ సామ్రాట్టులు 6 గోపురాలకు విరాళాలిచ్చారు. ఇక ఒక గాలిగోపురం మాత్రం ఉండిపోయింది. దానికి తమరు తప్పకుండా కట్టిస్తాం. ఆహాహా, పురుషోత్తములు, ధనమిప్పిస్తే వెంటనే దయచేస్తాం. అలాగే మీరు 6 గోపురాలు కట్టించి ఇక్కడికి దయచేయండి. 7వ గోపురం మేము దగ్గర ఉండి బంగారంతో కట్టిస్తాం. శ్రీమద్రమారమణ గోవిందో. మరి దయచేయమన్నారా? తమదే ఆలస్యం. మహారాజా. మహాత్మా. మరేమీ లేదు, దేవాలయ శంకుస్థాపన సమయంలో ఏదో సంతర్పణ చేయాలని సంకల్పించాను. అలాగా? ఆధ్యాత్మిక చింతన మాని అన్నదానాలు చేస్తున్నారన్నమాట. అవునవును, ఆకలి కడుపులకు అన్నం పెట్టడం చాలా అవసరం లేండి. ఆహాహా, అంత విస్తారమేమీ లేదు. వీలుంటే 1000 మందికి మాత్రం. ఇంకా వీలుంటే 2000 మందికి మాత్రం. రమదయ. మహామంత్రి, వారికి సరిపోయే భోజన సామాగ్రి బళ్ళ మీదకి ఎక్కించి వారి ఆశ్రమంలో అందజేయండి. అలాగే. ఆహాహా, ఆ బళ్ళు మేమే తోలించుకు పెడతాములండి, మీకెందుకు ఆ శ్రమ? స్వామి, ఎన్నాళ్ళ నుంచో మీ హరికథాగానం వినాలని మా కోరిక. ఎంత మాట, ఎంత మాట! మీరంత దానమే చేస్తే మేము గానమే చెయ్యమా? అలాగే. జయ శ్రీమద్రమారమణ గోవిందో. కలడుకు చేలుండను విప్రోత్తముడొకడు, కలడుకు చేలుండను విప్రోత్తముడొకడు. వారికి కలిగెను చింతగూర్చు సంతాన బనంతముగా, మరి దొరకదు కబళం తిరుపాపలకు ఎంత ఘోరమకటగా. పాపం కుచేలుడు కడిపెడు పిల్లల్ని కన్నాడు. కడిపెడు బిడ్డలం గనియు కర్మవశం బటునుంట చేసి, ఆ బుడతల పెట్టిపోతలకు పుట్టవు చారడును కలైనా. ఇలా సంసార బాధలు పడుతూ ఉండగా ఒకనాడు ఇల్లాలు కుచేలుని భార్య తన భర్త దగ్గరకు చేరి, వినుడి నా మొర దయగనుడి, వినుడి నా మొర దయగనుడి, పసి పాపల గతి నేనో పగదాలను. వినుడి నా మొర దయగనుడి, మీ బాల్యమిత్రుడగు గోపాలుని, మీ బాల్యమిత్రుడగు గోపాలుని, గోపాలుని దరి చేరి మన గతి నెరిగింపు
ఇప్పుడు వినుడి నా మొర దయగనుడి. అని ప్రార్థించిందట. అంత కుచేలుడు తన భార్య మాటలు విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని చూచి ఎదురేగి, గట్టిగా మిత్రుని కౌగిట చేర్చను ఎట్టెటులుంటివి మిత్రమా, గట్టిగా మిత్రుని కౌగిట చేర్చను ఎట్టెటులుంటివి మిత్రమా, నీ సంతతి అంతయు సౌఖ్యమా, నీ ఇల్లాలనుకూలమా. అంటూ ఆ భక్తమందారుడు ప్రశ్నించాడు. తరువాత తన భార్య రుక్మిణి వైపు తిరిగి, దేవి, భూసురవరీయుడీతడు సుబుద్ధి మహాత్ముడనుంగు మిత్రుడు, ఏ చేసిన పుణ్యమూలమున చేకురె నాకొక బాల్యమిత్రుడై, వేసట చెందెనీతడు వేసట చెందెనీతడు, సుపేశకరంబుల పాదమొత్తగా దాసుడనుంటి నేనిచట దాసివి నీవును రమ్ము నెచ్చలి. అని పిలిచాడు. పిలిచి ఆ కౌస్తుభధారి తానే కాకుండా తన భార్య చేత కూడా మిత్రుని పాదాలు ఒత్తించుతూ ఇలా అన్నాడు. మిత్రమా నాకేమీతువు కానుక, మిత్రమా నాకేమీతువు కానుక, ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, వెన్నెలాయను నాదు మనసు, మిత్రమా నాకేమీతువు కానుక. అని అడిగాడు. అప్పుడు కుచేరుడు తన కొంగురు ఉన్న గుప్పెడొటుకులు తీసి సిగ్గుతో తన మిత్రుని దోషిట్లో పోశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేలుడు దారిద్ర్యమంతా తీరిపోయి అప్పుడు కుచేలుడు మహదానందం పొంది ఆ దివ్యమూర్తి పదాలపై పడ్డాడు. పడ్డవాడై, నీ దయ తెలియగా తరమా, నీ దయ తెలియగా తరమా, నీరజ నయన క్షీరాభిషయన, నీ దయ తెలియగా తరమా. ఇక అక్కడ కుచేలుని ఇంటి నిండా ధనధాన్యాదులు రాజులు పోషున్నాయి. అప్పుడు కుచేలుని భార్యాబిడ్డలందరూ ఆ భక్తవత్సలుణ్ణి తలచి ఇలా ప్రార్థిస్తున్నారు. దీనా బాంధవా, దీనా బాంధవా, దేవా దీనా బాంధవా, నీ దయ కలిగెన మా పైన, నీ దయ కలిగెన మా పైన, పేదరికం మది తొలగే పెన్నిధులే ఒరిగెనులే, నీ దయ కలిగెనులే దేవా దీనా బాంధవా, దేవా దీనా బాంధవా, దీనా బాంధవా, దీనా బాంధవా. ఇలా ప్రార్థిస్తూ ఉండగా కుచేలుడు తన ఇంట్లో ప్రవేశించాడు. దారాపుత్రుల వదనాల్లో వికసించిన వెలుగును చూచి తన్మయుడైపోయాడు. కనుక శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి, శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి, గుప్పెడు అటుకుల గొప్పగా చేసి కురిపించను సిరులను శౌరి. శ్రీమద్రమారమణ గోవిందో హార్. సెలవు ప్రభు. స్వామి,
ఈ ధనం తీసుకోండి. ధనమా? ఆ దీనికి మాకు చాలా దూరం. తీసుకోండి స్వామి, ఈ ధనము ధర్మం చేయడానికేగా. సరే, మీరు ఇస్తున్నారు గనక మేము పుచ్చుకుంటున్నాం. మీరు తీసుకుంటారనే మేము ఇస్తున్నాం. మీ మేలు మరిచిపోలేము. ఎవరు మేలు కోరి వారు దానాలు చేస్తూ ఉంటారు. ఆ ఇందులో మీకు దక్కేది ఏమీ ఉండదులేండి. అంతా పంచి పెడితే సంచులు మిగులుతాయి. ఆ అంతే అంతే. ఇక వెళ్ళి రామా చిత్తం. శ్రీమద్ రమారమణ గోవిందో హా. అన్నట్టు బావా, నేను అబద్ధాలు ఆడితే నన్ను బతుకు తంతావే, మరి నువ్వు రాజుగారి దగ్గర ఎందుకు అబద్ధాలు ఆడా? ఓరి సన్యాసి, పెద్దవాళ్ళు ఆడితే అవి అబద్ధాలు కావురా. అవసరాలు అవసరాలు. పైగా పెళ్ళాం బిడ్డల్ని పోషించడానికి ఏమైనా చేయొచ్చు అన్నాడు శాస్త్ర గారు. అవసరాన్ని బట్టి అని ఉంటాడు ఆడు కూడా. అంతా బేరయ్య బేరయ్య. సదాశివ, ఆ మహారాజు గారు ఈగనే అంతకన్నా మహారాజులు అన్న డబ్బు నాకు ఇచ్చేయకుండా దాటిపోవడం నాయన అంట. అయ్యో అయ్యో సంతా, అందులో 500 ఉన్నాయండి. నీకు ఇవ్వాల్సింది 200లేగా. నీకు వేస్తారా నాకేస్తారా? అప్పు 200. మరి దాని మీద వడ్డీ 50. వడ్డీ మీద చక్ర వడ్డీ 50. నీ ఇంటి చుట్టూ తిరిగి నా గొంతంతా చించుకు అరిసినందుకో 100. నా వ్యాపారం అంతా సెడగొట్టుకుని నీతో తిరిగినందుకు 100. ఇకపోతే మిగిలేదేమిటి సంతా? మన ఇద్దరం వస్తా. నన్ను తీసుకురా, అప్పుడు తీసుకురా. పోని రుణబాధ లాంటి రుణబాధ తీరిపోయింది. ఇందుకే కాబోలు కుబేరుడు లాంటి ప్రాణ స్నేహితుడున్నా పరమశివుడు అప్పడకుండా భిక్షమెత్తుకు బ్రతికాడు. పద పద, ఎవరూ ఎత్తుకుపోకముందే ఈ తినుబండారాలు ఇంటికి చేరుద్దాం. బావోయ్, ఇది దొంగలు కొట్టే చోటు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓరి మందమతి, ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా? ఈ తినుబండారాలు కూడా పోతే ఇక మనకు మిగిలేదే ఉందిరా. ఏమో, నీ ముఖం చూస్తే నాకు అనుమానంగానే ఉంది. భయం లేదు, భయం లేదు. గజ దొంగ అయిన ప్రాచేతసుల్ని వాల్మీకి మహర్షిగా మార్చిన మహాజ్ఞానిని మనకే దొంగల భయం ఉండదు. పద. మేము సర్వసంగ పరిత్యాగులం. మా దగ్గర సంతా ఏముంటుంది బాబు? అబద్ధాలు ఆడతావట నాతో? ఆ బళ్ళో సరుకంతా అప్పగిస్తావా లేక నీ గుర్రం బొక్కమంటావా? ఇదిగో, 4 బుర్రజోలికి మాత్రం రాబాకే. బండి మా బావది. ఇదిగో దొంగ. దొంగలవాడి తంట కాదు దొంగ గారు, పోనీ దొరగారు. నేను బీదవాణ్ణి, భార్యాబిడ్డలు కలవాణ్ణి. ఏదో నానా కష్టాలు పడి అడ్డమైన అబద్ధాలు ఆడి కాదు, ఏదో హరినామ కీర్తన చేసి సంపాదించుకున్నాను. హరినామ కీర్తన చేసి నీ పట్టుకొస్తే నీ బుర్ర రామకీర్తన పాడించి నేనట్టుకుపోతా. వద్దు, పిల్లలు ఆకలి, వద్దు. బావా, బండి, ధాన్యం, కృష్ణ, పిల్లలు ఆకలి, కృష్ణ కృష్ణ. జీవా జీవా ముక్తి మార్గమును
కనలేవా మాయమోహమయ జీవా ముక్తి మార్గమును కనలేవా ఎక్కడ జనియించితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో ఎక్కడ జనియించితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో ఇక్కడ ఏ గతి నుంటివో ఇంచుక ఎరుగుమురా జీవా ముక్తి మార్గమును కనలేవా అబ్బా ఇదిగో బలి స్వీకరించు నా బిడ్డల్ని రక్షించు మాతృదేవో భవ పితృదేవో భవ నీ మంత్రాలకేం కానీ ముందు బలి కానీ